Praise the Lord and good morning. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all, and it's my pleasure to welcome you all once again for the Power Packed Pastors. Definitely today we are going to have a powerful and thoughtful message from Dr. Jerry Rouse, and Pastor Malaki and his family are going to lead us into praise and worship. Aigaru andariki good morning, వందనాలు, praise the Lord. మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు మనం మరి శక్తి కలిగినటువంటి సందేశాన్ని డాక్టర్ జెర్రీ రౌష్ గారు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పాస్టర్ మలాకీ గారు అనంతపురం నుంచి మరి ఈరోజు ఆరాధన జరిగించబోతున్నాను. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్. మనందరం కలిసి మరి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని అందరు కలిసి చెప్పుకుందాం. సో యు జస్ట్ రీడ్ విత్ మీ ఆల్ టుగెదర్. మనందరం కలిసి దీన్ని చదువుకుందాం. లెట్స్ స్టార్ట్. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూస్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యూదుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడివి. ఆమేన్. సో అందరు చెప్పండి నాతో పాటు, ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారులు మరొకసారి సంతోషం. భారతదేశానికి మరి క్షేమంగా వచ్చాం. తర్వాత ఒక 10 రోజులు ఇక్కడే ఉండబోతున్నాం వివిధ పరిచర్య విషయాల్లో. డాక్టర్ జెర్రీ రౌష్ కూడా వచ్చారు, మా ఇంట్లోనే ఉన్నారు. సో వారు కూడా కొన్ని మీటింగ్స్లో కలిసి చేయబోతున్నాం. దానికోసం మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మరి ఈ సమయంలో లెట్స్ వెల్కమ్ అవర్ పాస్టర్ మలాకీ గారు అండ్ హిస్ ఫ్యామిలీ. సో వి వెల్కమ్ యూ టు లీడ్ us into praise and worship. ప్రైజ్ లార్డ్ మలాకి సార్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. గుడ్, వెల్కమ్. 2 పాటలు పాడి ఆరాధన జరిగించండి, తర్వాత వాక్యం చెప్పండి. ఓకే సార్. గుడ్ సార్. వినపడుతుందా సార్ వాయిస్? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మొదటిగా దేవాతి దేవునికి 2 మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం కల్పించినండి దైవజనులు సలమోన సార్ గారికి మా కుటుంబం తరఫున, మా మినిస్ట్రీ తరఫున 2 మనసుతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క మీటింగ్ ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమగల దేవానికే స్తోత్రం. దయగలిగిన దేవానికే స్తోత్రం. ఉన్నతమైన దేవానికే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళదాం. మహోన్నతుడా, మహిమగల దేవా, కృపా కనికరం గల మా తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా యేసయ్య, నీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన దినములన్నీ నీ కృపా క్షేమమును మా వెంట నడిపించి మరొక నూతన దినమున ప్రభువా నీ పాదముల యొద్ద మేమందరం కలిసి ప్రభువా ఆరాధన చేయటానికి మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ సమయమందు ప్రతి శనివారము తండ్రి దైవజనులు సేవకులు అందరము కలిసి ప్రభువా ఈ విధముగా జూమ్ ద్వారా తండ్రి నిన్ను కలుసుకోవటానికి ప్రభా ఈ దినమున మాకిచ్చిన గొప్ప సదావకాశానికై వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ సమయం మందు ప్రభా పాటలలో, ఆరాధనలో సహాయము చేయమని ప్రార్థన చేస్తా ఉంటున్నాం. ప్రత్యేకముగా తండ్రి ఈ దినమున ప్రభా అయా ఒక నూతన వర్తమానము ద్వారా తండ్రి మాకు తీసుకుని వచ్చినటువంటి మీ దాసుడు జెర్రీ రౌష్ అయ్యగారి కొరకు మేము ప్రార్థన చేస్తా ఉంటున్నాం. నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకముతో నింపిన ఆయన తండ్రి అయా శక్తి కలిగినటువంటి వాక్య సందేశమును ఈరోజు మాకు అందించబోతుండగా నీ దాసుని అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవానికి వందనాలు. ప్రారంభం నుంచి ఆయన ముగింపు వరకు
మీ ఆత్మ అభిషేకాన్ని మా వెంట నడిపించి బలపరచమడుగుతూ ఇది మన జూమ్ లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించమడుగుతూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి సమయంలో 2 పాటలు పాడుకొని ప్రభు నామాన్ని గణపరుద్దాం. మరి మొదటిగా పాస్టమ్మ గారు పాట పాడతారు. అందరు కలిసి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీతో కలిసి ఉండాలని ఆశగా తిన్నాసయ్యా, ఓ యేసయ్యా నీవే చాలయ్యా, ఆశగా తిన్నాసయ్యా, ఓ యేసయ్యా నీవే చాలయ్యా, నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడా నైతినయ్యా, నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడా నైతినయ్యా, నా జీవాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడవాలని నీతో ఉండాలని నీతో నడవాలని నీతో ఉండాలని ఆశయ్యా చిన్నాశయ్యా, ఓ యేసయ్యా నీవే చాలయ్యా, ఆశయ్యా చిన్నాశయ్యా, ఓ యేసయ్యా నీవే చాలయ్యా, నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను మార్చుమయ్యా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను మార్చుమయ్యా, నీలా ఉండాలని నీతో ఉండాలని నీలా ఉండాలని నీతో ఉండాలని ఆశయ్యా చిన్నాశయ్యా, ఓ యేసయ్యా నీవే చాలయ్యా, Praise the Lord.
దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుద్దాం. అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, నిన్ను పొంగి పొందేనా, అభిషేకించు యేసయ్యా, నిన్ను పొంగి పొందేనా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు, 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 అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అనామిద వెంకటి అన్వేల నన్ను అనామిద అన్వేల నన్ను దిగజారిన పరిమళ తైలం పలెను, దిగజారిన మంచు పర్లేను శాశ్వత జీవం, శాశ్వత జీవం, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, పొంగి పొందేనా, అభిషేకించు యేసయ్యా, యేసయ్యా, పెద్దల కాడనే ప్రభువా, యేసయ్యా, నా బ్రతుకు తీర్చాను తండ్రి, కృపయు క్షేమముపై నా బ్రతుకు తీర్చాను తండ్రి, కృపయు క్షేమముపై చిరకాలం నీ సత్యం కాలని, చిరకాలం నీ సత్యం నాలని, అభిషేకించు యేసయ్యా, యేసయ్యా, ఓ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడా, అభిషేకించు యేసయ్యా,
ఆత్మైన దేవుడా, అభిషేకుడా, అందరి కడతలే సిద్ధపడిన ఆరాధిస్తున్నాం నాయన. ఈ అభిషేకంతో నింపు నాయన. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. అందరూ కలిసి అలాగే కళ్ళు మూసుకొని అలాగే కళ్ళు మూసుకొని మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకొని దేవుడి ఆత్మాభిషేకాన్ని ఆహ్వానిద్దాం, ఆత్మైన దేవుని ఆహ్వానిద్దాం. అప్పుడు కథలు తెరిచి కథ మోసుకొని దేవుని అభిషేకం మనకి, దేవుని ఆత్మాభిషేకం. అందరం అలాగే కళ్ళు మూసుకొని వివిధ కాల సమయం కొద్ది నిమిషాలు మనం ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని దైవజనులారా, దేవుని సేవకులారా, కొద్ది నిమిషాలు మన ప్రభు అయిన క్రీస్తు నిండు మనస్సుతో హల్లెలూయా హల్లెలూయా, అభిషేకుడా నీకే స్తోత్రం, ఆరాధనకి యోగ్యుడైన దేవా నీకే స్తోత్రం. థాంక్ యూ జీసస్, హల్లెలూయా. నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. ఈ నోరు తెరిచి నూనెతో అభిషేకించు, ఆత్మతో అభిషేకించేసాయని అందరూ కలిసి అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా, అభిషేకించు యేసయ్యా. దేవుని దేవుడు ఆత్మతో నింపి లోతైనటువంటి మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు బోధించులాగా ప్రార్థించడం. స్తోత్రమైన మహాగండ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా నీకమైన సేవకునైనా మా పరిచయంతైనా ఇదిగో ఏ వాక్యము చేతనైనా మీరు దైవజనులు తండ్రి ఇదిగో నీ శిలువ చాటును మరుగు చేసుకొని ఏడింతల అభిషేకము చేత బిడ్డల నింపినైనా మీరు మార్చి అడిగా
అయ్యా. ఇదిగో నేను ముందున్న సమయం కోసం అయ్యా, ఎటువంటి లేకుండా పరిశుద్ధ మీరే చూపించి నడిపించమని ముందున్న సమయం తండ్రి. ఆమేన్ ఆమేన్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన సల్మాన్ సార్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. Praise the Lord. Amen. Thank you so much. Thank you so much, Pastor Garu. Thank you so much for your availability. So let's welcome our guest for the day, Dr. Jerry Rausch is here. Dr. Jerry Rausch is here. Let's welcome him. He's going to share the word of God with us. I don't know, this power differentiation, I think. Yes, Jerry, are you ready? Yeah, hang on. I'm trying to turn. Wait, hang on. Is my microphone on? Yes. You can hear me? Yes. Doesn't look like my camera on this computer is too good. Good morning. I arrived in India last night, 7:30 p.m. and to Solomon's house by 9:30, and managed to get a few hours of sleep. ఓకే, రాత్రి మరి 7:30కి మేము హైదరాబాద్లో అరైవ్ అయ్యాం. తర్వాత ఇప్పుడు సాల్మన్ గారి ఇంట్లోనే ఉన్నాం. కొన్ని గంటలు నిద్రపోవటానికి, రెస్ట్ తీసుకోవటానికి మరి నాకు సమయం దొరికింది. My pleasure to be with you this morning, even here in India. ఈ మరి భారతదేశానికి వచ్చినప్పటికి కూడా ఈ శక్తి కలిగిన సేవకులు వదిలిపెట్టలేదు నన్ను. అయినప్పుడు కూడా మరలా నన్ను పిలిచి మాట్లాడమన్నారు. ఈ విధంగా మీతో మాట్లాడటానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. So today for the lesson, I chose a reading from the book of Matthew. This same story is in also Luke and Mark as well. And this is the story of the rich young man who ran up to Jesus and asked him, "What must I do to get eternal life?" సో ఈరోజు మీ అందరితో కూడా మరి ఒక ఉపమానం, బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక సంఘటన మీద మీ అందరితో మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఒక యవనస్తుడైనటువంటి ధనవంతుడైనటువంటి ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, సద్బోధకుడా, నేను మరి నిత్య రాజ్యానికి వారసుని కావాలి అంటే ఏం చేయాలి అని అడుగుతాడు. ఏదో మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను రాయబడ్డాయి. So Solomon, the text is Matthew 19:16 through 26. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 16 to 19. No, okay. Okay, the whole passage will be 16 through 26. So read the whole thing and then we'll start going over it. ఓకే, సో 16వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. 17. అందుకు ఆయన, మంచి కార్యములను గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా 18. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలిడవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. 19. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనున్నదే అని చెప్పాను. 20. అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వర్స్ 24. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. వర్స్ 25. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా
వర్స్ 26. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఆమేన్. Okay, so this is the passage that I wanted to consider this morning, and find it to be a very interesting passage. మరి ఈ అధ్యాయం, ఈ సంఘటన, జరిగినటువంటి సంఘటన మనం అనేక సార్లు చదివి ఉన్నాం, అనేక సార్లు బోధించి ఉన్నాం. కానీ ఈరోజు మీ అందరికీ ఒక నూతనమైనటువంటి అర్థాన్ని, ఒక మర్మాన్ని ఈ వాక్యంలో నుంచి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. So we start off in verse 16, and it says that this man was a young man. సో 16వ అధ్యాయంలో చదవటం ప్రారంభించాం. 19 మత్తయి సువార్త 16వ అధ్యాయం. సో ఈ వ్యక్తి గురించి రాస్తూ ఏమని రాయబడిందంటే, అతను ఒక యవ్వనస్తుడై ఉన్నాడు. At the same time, he was a ruler, and a ruler meaning maybe a ruler in the synagogue, or maybe even a ruler on the Sanhedrin, the great council of the nation, one of the two things. And apparently he was chosen because of his unblemished character and promising talents, because it would be unusual for a young man to hold either of those positions. అయితే ఇతను మొట్టమొదటిసారిగా యవ్వనస్తుడే కాకుండా సమాజంలో లేకపోతే ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు యవ్వనస్తుడైనటువంటి ఈ వ్యక్తికి ఈ అధికారం అంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి సభ, పెద్దల సభ అని ఉంటుంది. ఆ పెద్దల సభలో ఒక సభ్యునిగా ఉండి ఉన్నాడు. ఎందుకు ఈ వ్యక్తిని యవ్వనస్తుడైనప్పటికి కూడా మరి పెద్దల సభలో ఒక మెంబర్గా ఎంచుకున్నారు అంటే, ఇతని యొక్క ఎటువంటి అంటే అతని యొక్క క్యారెక్టర్ను బట్టి, అతని యొక్క జీవన విధానాన్ని బట్టి, తన యొక్క కుటుంబాన్ని బట్టి అతనికి ఆ పొజిషన్ వచ్చి ఉండొచ్చు. So this boy, or this young man, he was an exceptional young man. సో అనేక మంది యవ్వనస్తులు ఉండొచ్చు, కానీ ఈ ప్రత్యేకంగా ఈ యవ్వనస్తుడు ఒక ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. And it says that he came running. He ran up to Jesus, telling us he was shows his great earnestness and his anxiety, that he fell on his knees, not to worship him, but to pay the customary respect for someone greater than he. అయితే ఇక్కడ అనేక మంది ధనవంతులు పిల్లలు ఉండొచ్చు, తల్లిదండ్రులు ధనవంతులు అయి ఉండొచ్చు. ఇతను కూడా అదే విధంగా ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక యవ్వనస్తుడు. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి చెడు వ్యసనాలు లేకుండా ఒక మంచి యవ్వనస్తుడిగా ఎదిగాడు. అంటే తన యొక్క వ్యక్తిత్వంలో ఎటువంటి దోషం లేకుండా. అయితే ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే, యేసు ప్రభువుని చూసినప్పుడు ఈ యవ్వనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చాడంట. పరిగెత్తుకుంటా వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అంటే కాళ్ళను మొక్కి. ఇక్కడ ఏమర్థమవుతుంది, అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటే దాన్ని బట్టి అతని యొక్క మానసికమైనటువంటి పరిస్థితి ఏంటంటే, అతను ఇంకా ఏదో ఆత్మ సంబంధమైన విషయాల కోసం ఆశ కలిగి ఉన్నాడు, వాటిని వెతుకుతూ ఉన్నాడు అని అర్థమవుతుంది. రెండోది, ఇది ఆయన కాళ్ళ మీద పడటం అంటే ఆయన ఆరాధించినట్టు కాదు, కానీ పెద్దల్ని గౌరవించే విధంగా, మన ఆసియా సంప్రదాయం ప్రకారం పెద్దలను గౌరవించడం కోసం ఏ విధంగా అయితే వంగి నమస్కరిస్తారో ఆ విధంగా ఆయన యేసు ప్రభుకి నమస్కరించాడు. అంటే దాన్ని బట్టి ఆయనకి పెద్దలను గౌరవించేటువంటి పద్ధతి కూడా తెలుసు అని మనకు అర్థమవుతా ఉన్నది. So it's an interesting picture here of the respect that this young man is giving Jesus as an extraordinary religious teacher. ఆ తర్వాత ఆయన అదే కాకుండా అతని గురించి యవనస్తుడు అంత మంచివాడని రాయబడింది. అదే విధంగా యేసు ప్రభుని కూడా అన్నాడు, సద్బోధకుడా అన్నాడు. అంటే అక్కడ ఆయనకి యేసు ప్రభు అంటే మంచి బోధకుడు అని గుర్తిస్తూ ఉన్నాడు. Now we know in the other commentaries from Mark and Luke that he kneeled at Jesus' feet
It doesn't say that actually in the Matthew passage, but we know from reading the three passages together that he ran up to Jesus, he kneeled, and then he calls Jesus good. He says, good teacher or good master. మరి మత్తయి సువార్తలో రాయబడలేదు కానీ మార్క్ సువార్త, లూకా సువార్తలో రాయబడి ఉన్నది. ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి సద్బోధకుడా అని ఆయన పాదముల మీద పడ్డట్టుగా రాయబడింది, కానీ మత్తయి సువార్తలో పాదములు పడ్డట్టుగా లేదు. Okay, and the term good in the Jewish society is once again another would be a title of respect for a respected teacher, or for a in India it's common that people like to, if somebody is speaking at one of their meetings or somebody is speaking, to honor them with various titles. And the same thing here. He says he says to Jesus, good master, or most excellent master, not so much referring to Jesus' moral character, but more as his standing as an important religious teacher. ఇక్కడ మన భారతదేశంలో కూడా ఎవరైనా పాస్టర్ గారిని ప్రసంగానికి ఆహ్వానించినప్పుడు మనం మరి గౌరవించే విధంగా రెవరెండ్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు వారిని ఈ యవనస్తుడు అంటున్నాడు, మంచి బోధకుడా. అంటే అనేక మంది బోధకులు ఉన్నారు, వాళ్ళలో నువ్వు మంచివాడివి, నువ్వు బోధించేదంతా నిజమే అని నమ్మి ఆ విధంగా ఆయన్ని మరి ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. So then the boy asked this question, what good thing shall I do? ఈ యవనస్తుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇంకా ఏ మంచి కార్యం నేను చెయ్యాలి నిత్య జీవం పొందాలి అంటే. And apparently this young ruler had attempted, at least, to keep all of the commandments that he had been taught by his Jewish teachers, that the people who were to be saved could be saved by doing something. In other words, by keeping the commandments, they would be saved. ఇంకోటి ఏంటంటే, యవనస్తుడు మరి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా చిన్న వయసు నుంచి కూడా వాటిని పాటిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు చెప్పినటువంటి బోధనని అంగీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. And as a practitioner of religion, he thought that by his works that he would be saved by his works. He externally, as anybody could see, he lived a blameless life, but yet at the same time he had no peace. అయితే అప్పటి వరకు యేసు ప్రభు వారి బోధన వెనక మునుపు వరకు యవనస్తుడికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి తన యొక్క నీతి క్రియల ద్వారా, మంచి కార్యాల ద్వారా మరి మనసు నెమ్మది, రక్షణ, పరలోకానికి వెళ్ళొచ్చు అనే ఒక భావంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క బోధలు వినటం ప్రారంభించాడో, అందుకే ఈయన ఇక్కడ అప్పుడు గమనించాడు, నాలో మంచి క్రియలు ఉన్నాయి, ఇంకేదో కావాలి, కనుకనే ఒక అసంతృప్తి నాలో ఉండిపోయింది అని యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, ఇంకా నేనేం చేయాలి నిత్య జీవానికి వెళ్ళాలి అంటే అని. So he was anxious. He had no peace. So he came to Jesus to ask the question, what thing did he need to do that would make him righteous, that would earn him eternal life and be saved? కాబట్టి అక్కడికి వచ్చి అడిగింది, నేను నిత్య జీవం ప్రవేశించాలి అంటే నేను ఇంకా ఏ మంచి పనులు చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. Okay, so then Jesus turns and he asks him a question, why do you call me good? అప్పుడు యేసు ప్రభువు అడిగిన ప్రశ్న ఏంటంటే, నన్ను ఎందుకు మంచి బోధకుడా అని పిలుస్తున్నావు అన్నాడు. And then he instructs the young man, there is no one good but one, and that is God. అప్పుడు అన్నాడు, మరి దేవుడు ఒక్కడే మంచివాడు, మంచి బోధకుడు, ఆయన కాకుండా ఇంక వేరే మనుషులు ఎవరు కూడా మంచి బోధకులు అని చెప్పలేము అన్నాడు. And there's none of us here on this earth
that are really deserving of the title good. And now Jesus, he is, whether he is instructing the young man that he is the only one that's good because he is God, but he doesn't really state that. He just says only God alone is good. కాబట్టి ఈ యవనస్తుడు మరి దేవుడు ఒక్కడే మంచి బోధకుడు, ఈ లోకంలో ఏ మనిషి కూడా మంచి బోధకుడు కాదు అని అర్థం చేసుకున్నాడు. So then he tells him, if you want to enter life, keep the commandments. అప్పుడు అన్నాడు, నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే మరి పాత నిబంధనలో ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి అన్నాడు. So he furthermore, when he says good teacher or good master, after he compliments and flatters Jesus, he reproves the young man by saying only God is good, and the ruler responds with, what must I do? Basically the question, what must I do to go to heaven? That's a question we all have. కాబట్టి ఆయన అడిగింది ఏంటంటే, ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, ఇంకా పరలోకానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవులకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. So Jesus says to him, do what God has commanded you to do. ఆ తర్వాత మరి దేవుడు ఏం చెబుతున్నాడో దాన్ని చేయండి అన్నాడు. Jesus was apparently trying to impress on the young man all of his faults and all of his shortcomings and keeping all of these laws, but the young man, in his estimation, apparently doesn't realize that, thinking that he has kept all of these laws. కాబట్టి ఇక్కడ ఈ యవనస్తుడు అనుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తున్నాను అనే ఒక ఆలోచనలో, ఒక భావంలో అతను ఉన్నాడు. కనుకనే అతను ఎక్కడున్నాడు, నిజంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడా లేదా పాటించలేకుండా ఇంకేదైనా లోపాలు ఉన్నాయా అని తెలియజేయటం కోసమే యేసు ప్రభు వారు మరలా ఈ ఆజ్ఞలన్నీ చెప్పాడు, ఇవన్నీ కూడా పాటించు అని. Well, we know that the Bible teaches us that no man can be saved by works of the law. మరి బైబిల్ మరి ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా ఏ మనిషి కూడా రక్షింపబడలేడు అని కొత్త నిబంధన మరి మనకు బోధిస్తూ ఉన్నది. Look quickly at Romans 3:20. It says, therefore, no one will be declared righteous in God's sight by the works of the law. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. Rather, through the law, we become aware of our sin. ఏలియనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం మనగా ఎట్టిదో తెలియబడుచున్నది అన్నాడు ఇక్కడ. Or we can look at Romans 3:28, and 3:28 Romans says, for we maintain that a person is justified by faith, not by works of the law. 28వ వచనం అదే అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము అంటున్నాడు. However, it was thought that if a man could completely and perfectly keep all the requirements of the law, he would be saved. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం అన్ని పనులు చేసినప్పటికి కూడా అతనికి రక్షణ సంపూర్తిగా రాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. And Jesus says, if you want to be saved, keep the laws. And number one, because it was his duty to keep the laws. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించు అంటే దాని అర్థం ఏంటంటే వాక్యంని బైబిల్ గ్రంథంని మీరు పాటించండి అని. And if you depended your salvation on keeping the law, then all the laws must be kept perfectly. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను అన్న వాళ్ళు ఉన్నట్లయితే మరి ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి ఆజ్ఞని పాటించేవారిగా ఉండాలి. So Jesus was trying to show him that
he fell short of keeping the law perfectly, but the young man was apparently unable to grasp that somehow. అయితే ఈ యవనస్తుడు అనుకుంటున్నాడు, నేను ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి ఆజ్ఞని మరి అనుసరిస్తున్నాను అని. కానీ అతను ఎక్కడ దాన్ని పాటించట్లేదు, అనుకుంటున్నాడు కానీ నిజంగా పాటించట్లేదు. అదే ఇక్కడ యేసు ప్రభువారు ఆయనకి మరి తెలియజేస్తూ ఉన్నాడు. So anyway, it's the young man then asked Jesus, which of these laws do I need to keep? ఇక్కడ అన్నాడు, అందుకే ఇంకా ఏ ఆజ్ఞని నేను పాటించాలి అని అన్నాడు. So Jesus says to him, do not murder, do not commit adultery, do not steal, do not bear false witness. And then he later adds, love your neighbor as yourself. అక్కడ అన్నాడు, మరి అయితే నువ్వు ఆ తర్వాత ఏ ఆజ్ఞని పాటించాలి అంటే ఆయన అన్న మాట ఏంటంటే, సో నువ్వు దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగు అనేది ఆశించవద్దు అని చెప్తారు. So those are fairly easy rules to keep. You know, we shouldn't murder anybody. We shouldn't commit adultery. We shouldn't steal. We shouldn't bear false witness against our anybody or our neighbor. Those are fairly those probably are some of the easiest commands to keep right there. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా పాటించటం చాలా, అంటే ఎవరిని నరహత్య చేయవద్దు, ఇవన్నీ చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మరి పాటించవచ్చు. So then he adds the next one is honor thy father and honor thy father and thy mother. That's he's beginning to get into harder commands to keep. ఆ తర్వాత ఆయన చెప్పిన ఆజ్ఞలో ఇక్కడ అన్నాడు, అందుకు ఆయన obey your parents. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలిడవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఇంకొకటి కష్టమైనది చెబుతా ఉన్నాడు, తల్లిదండ్రులను సన్మానింపము అని. Reverence your parents, treat their opinions with respect, treat their habits with respect. కాబట్టి తల్లిదండ్రులను సన్మానింపము అంటే వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళు చేసే క్రియలను మరి ఒక గౌరవపదంగా వాటిని అంగీకరించు అని. Provide for your parents when they're sick and old, bear their weaknesses, comply with their wishes, speak to them kindly. కాబట్టి వాళ్ళతో జాలిగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు అనుసరించేవారిగా ఉండాలి. But then it's interesting to see that Jesus adds a commandment there that weren't actually in the 10 commandments. He says, love thy neighbor. 10 ఆజ్ఞలు అంటాడు, నీ పొరుగువాడిని ప్రేమించుము అనేది ఒక ఆజ్ఞ. So, I did a little insight into, was loving thy neighbor. We know that Jesus taught later that, the 2 greatest commandments was love God and love thy neighbor. But he introduces that in this list of commands to keep to this young man. కాబట్టి ఇక్కడ ఆయన మొట్టమొదటి మరి నీ పొరుగువాడిని ప్రేమించుము అనేది ఒక కొత్త ఆజ్ఞని ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. 19వ వచనంలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించును. So that would have, so I was looking up this morning, was that one of the Old Testament, was it taught in the Old Testament to love thy neighbor as thyself? పాత నిబంధనలో, what do you say? Is it written in the Old Testament? Yeah, was it an Old Testament teaching? In other words, when he is instructing this rich young ruler that, he didn't have the New Testament was not available to this young man at this point in time. కాబట్టి ఇక్కడ పాత నిబంధన అప్పటి వరకు కొత్త నిబంధన రాయబడలేదు కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
So I wanted to see, was that something that would be commonly taught in Judaism at the time? And I came up with a few verses. Leviticus 19:13 says, "You shall not oppress or rob your neighbor." అయితే ఇక్కడ 19 లేవికాండం 19:13 రైట్. 19:13. నీ పొరుగు వాని హింసించకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. వాస్తవానికి నీ పొరుగువాన్ని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే దాంట్లో ఇంత అర్థం ఉంది. నీ పొరుగువాన్ని హింసించకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు అని. So apparently there is another place here in Leviticus 19:10. It says, "You shall reap the harvest of your land. You shall not reap to the edge of your field, and you shall not gather the gleanings of your harvest. అదే And your vineyard లేవికాండము shall not strip bare." లేవికాండం 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీ ఫల వృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, పేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను అంటున్నాడు. Okay, and Leviticus 19:15, read them that one. 19వ వచనం కూడా, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. అంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనే మాటలో ఇవన్నీ క్రియలు దాగి ఉన్నాయి అన్నమాట. So look at Leviticus 19:33 and 34 as well. అదే 19వ అధ్యాయము 32 and 33. 33 and 34. Leviticus 19:33 and 34. 33-34 వచనాలు చదువుదాం. అదే అధ్యాయం. మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వానిని వలె ఎంచవలెను, నిన్ను వలె వానిని ప్రేమింపవలెను. ఐగుప్తు దేశములో మీరు పరదేశులై యుంటిరి, నేను మీ దేవుడినైన యెహోవాను. So we see that it was really in the Old Testament stated and mostly the laws of Leviticus that we are to love thy neighbor as well as keeping the commandments. And I just found it interesting. I didn't really notice that till this morning, that Jesus added that into the list of commands for this young man to to love thy neighbor as thyself. కాబట్టి ఈ యవనస్తుడితో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఈ ఆజ్ఞను కూడా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే ఆజ్ఞను కూడా మరి చెప్పాడు. So the young man says, I have kept all these rules. What do I still lack? అందుకే యవనస్తుడు అన్నాడు, అయ్యా నేను ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాను, ఇంకా దానికన్నా ఎక్కువగా నేను ఏం చేయగలను అని అడుగుతూ ఉన్నాడు. So it seems that he is still unable to understand that he hasn't actually kept all of these rules. అందుకే అంటే ఇవన్నీ కూడా ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాడు. So he's asking Jesus, what command do I still lack? What is the thing that I need to do to go to heaven? కాబట్టి ఇవన్నీ నేను చేస్తూ ఉన్నాను, ఇంకా నేను పరలోకి వెళ్ళాలంటే ఇంకా ఏదైనా ఉన్నదా, ఇంకా ఏ కార్యమైనా చేయాలా అని అడుగుతూ ఉన్నాడు. So Jesus, knowing his heart that his God was money, and his God was it was more important, his riches were more important than his relationship to God. Go ahead. యేసు ప్రభు వారికి తెలుసు ఈ యవ్వనస్తుడికి ఉన్నటువంటి ఒక అడ్డంకి ఏంటి అంటే, తన ధనమే ఒక దేవునిగా ఆరాధిస్తున్నాడు, తన ధనమే
తనకున్నటువంటి ఒక గర్వంగా అదే ఒక దేవునిగా ఒక విగ్రహంగా మరి ఆరాధిస్తూ ఉన్నాడు. So Jesus tells him, if you want to be perfect, if you want to be saved by keeping the law perfectly, go and sell all that you have and give to the poor, and thou shalt have treasure in heaven. అందుకే ఆ మాటలు అన్నాడు, అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటకు నీవు వెళ్ళి నీవు పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. And come follow me. ఆ తర్వాత వచ్చి నన్ను అనుసరించుము. So the word, he says, Jesus says to him, if you are looking to be perfect, perfect would mean complete in all its parts, finished, having no part wanting. కాబట్టి ఇక్కడ ఏంటి, పరిపూర్ణుడు ఒకటకు అంటే ఇంకా ఆ తర్వాత ఇప్పటి వరకు ఇంకా అతను పరిపూర్ణుడిగా ఉన్నాడు అని భావం లేదు కనుక పరిపూర్ణుడు ఒకటకు ఇది చెయ్యి, అప్పుడు ఇంకేం లోటు ఉండదు అంటాడు. 1 John 2:5 looks like this. మొదటి If anyone obeys his word, love for God is truly made complete, and this is how we know we are in him. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా రాయబడింది, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను అని రాయబడింది. You know, really, truly a hard thing to keep the law perfectly. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అన్నిటినీ ఉన్నట్టుగా అనుసరించటం మరి మనుషులకి అసాధ్యమై ఉన్నది. You know, Jesus was working his way down to the core problem of this rich man. కనుకనే ఈ యవనస్తుల్లో ఉన్నటువంటి లోపాన్ని సరిచేయటం కోసం యేసు ప్రభువారు ఇక్కడ అతనికి అంటే మరి బోధిస్తూ ఉన్నాడు, అతని యొక్క లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. You know, in the reading in Mark adds, there is one thing that you lack. There is one thing missing. There is one place where you are not complete. కాబట్టి మార్కు సువార్తలో అంటాడు, ఒక్క విషయంలో ఒక్కటి మరి నీ ఒక్క విషయం నీకు లోటుగా ఉన్నది, ఒక్క విషయాన్ని నువ్వు కలిగి ఉండలేదు, ఒక్క విషయాన్ని నువ్వు సరి చేసుకోవాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. He says, go and sell everything you have. సో నీకున్న సమస్తాన్ని అమ్మి. So you see, the thing that he was lacking was he did not love the Lord. He did not love God supremely. He loved his things more than God. కాబట్టి ఆ యవనస్తులో ఉన్న ఒక్కటి లోపం ఏంటంటే తనకున్నటువంటి ధనాన్ని, ఆస్తిని మరి దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. So Jesus was testing his character. He was trying to reveal to the young man that he had not kept the law as he thought. కాబట్టి యేసు ప్రభువారు ఇక్కడ అతను ఆ యవనస్తుడికి చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే అతను అనుకుంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని 100% అనుసరిస్తూ ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ అతను నిజంగా మరి 100% దాన్ని అనుసరించట్లేదు. అది అక్కడ ఆయనకి అర్థమయ్యే విధంగా చెబుతూ ఉన్నాడు. And if you do this, then your treasure will be in heaven. See, the young man's treasure was on earth. And Jesus said, if you want to be perfect, the stumbling block in your life is that you don't love God first. And to get rid of that problem, if you were to sell everything, you would have treasure in heaven. You would have great possessions in heaven. అక్కడ అన్నాడు, ఎప్పుడైతే నువ్వు ఈ పని చేస్తావో, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇస్తావో, అప్పుడు మరి పరలోకమందు మరి పరలోకంలో నువ్వు ధనం సంపాదించుకుంటావు అంటున్నాడు. And it says he went away very sorrowful. ఆ తర్వాత అతను వెంటనే దిగులు పొంది ఆ ధనవంతుడు నీ వచ్చినను అందుకు ఆ ధనవంతుడు మిగులు ఆస్తి వలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను.
So then Jesus says something to his disciples. After the rich young man left, he says to his disciples, "Verily I say to you, that a rich man shall hardly enter into the kingdom of heaven." ఆ తర్వాత 23వ వచనంలో మరి యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో ఈ విధంగా చెబుతున్నాడు. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. You know, let's read Solomon, 1 Timothy 6:9. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మొదటి తిమోతి 6:9 చదువుకుందాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. And 1 Timothy 6:10 then. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. And 6:11. 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. So we see here this morning we're not preaching to the unsaved. We're not trying to reach the lost. The idea behind this Power Pack Pastors meeting is teaching and leading men of God or women of God. కాబట్టి ఇక్కడ మనం శక్తి కలిగిన సేవకులు ఈ మీటింగ్లో మనం ఏం చేస్తున్నట్టే, సువార్త తెలియని వాళ్ళకి సువార్త చెప్పట్లేదు, కానీ సువార్తని నమ్మి సువార్త పనిలో ఉన్నటువంటి సేవకులతో మాట్లాడుతూ ఉన్నాం. So you, man of God, flee from all this. Flee away from the love of money. కాబట్టి దైవజనులారా, దైవజనుడైనటువంటి నీవు, దైవజనురాలు అయినటువంటి నీవు ఇటువంటి ధనాపేక్షల నుంచి, ధనం పట్ల ఆశను బట్టి, ధనవంతులవ్వాలనే కోరిక నుంచి మీరు దూరంగా పరిగెత్తాలి. And the directions are: pursue righteousness, godliness, faith, love, endurance, and gentleness. కాబట్టి ఇక్కడ అన్నాడు, నువ్వు దైవజనుడు అయితే వీటిని భక్తి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుము అన్నాడు. So then Jesus tells them that not only is it almost impossible for a rich man to enter the kingdom of heaven, he says it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter the kingdom of God. ఆ తర్వాత యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ, మరి సూది బెజ్జములో ఒంటె దూరుట మరి సులభమే గాని ధనవంతుడు మరి పరలోకంలో చేరుట దుర్లభము అన్నాడు. So there was it was a popular expression in that day, and even among the Arabians, that the Arabians would say it's easier for an elephant to go through the eye of a needle. But in Jerusalem at this time, I don't think they had elephants, and Jesus used the term camel. అయితే ఇక్కడ ఆ రోజుల్లో అరేబియా అంటే ఆ ఏరియాలో, అరేబియా మరి ఆ ప్రాంతాల్లో, ఆ దేశాల్లో ఆ రోజుల్లో పాతకాలంలో కూడా సూది బెజ్జములో ఏనుగు దూరటం అసాధ్యం అనే ఒక నానుడు ఉండేది. కానీ ఏనుగు అక్కడ లేదు కాబట్టి, ఆ ప్రాంతంలో, అరేబియా ప్రాంతం లేదు కాబట్టి, ఒంటె అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి యేసుప్రభు ఆ సమయంలో ఒంటెని, క్యామెల్ని వాడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. You know, in Christianity, it is the love of God that is the first thing, not the love of money. కాబట్టి మరి క్రైస్తవత్వం అనేది ఇది
మా ధనం కోసం ప్రేమ చూపించదు కానీ ఇది దేవుని ప్రేమను చూపించేది. But there's another thing to consider here, and it was known that there was a door in Jerusalem that was called the Eye of the Needle. అయితే మీకు తెలుసా, యెరూషలేములో మరి సూది బెజ్జము అనే ఒక ద్వారం ఉందంట, ఒక తలుపు, ఒక డోర్. And did you see if you found any of those pictures, Solomon? What is that eye? It's called the Eye of the Needle in Jerusalem in Jesus' day. See if you can get one of those pictures. I have the needle in Jerusalem. Yeah, I see that. Okay, see if you can put one of those up so that they can see that. I see that. One second. I'm still seeing the picture of the man kneeling at Jesus' feet. You muted yourself, Solomon. Yeah, I see that. So Joel is doing sharing. So yeah. Joel's working on it. See if he can figure out how to put that up. So it was thought that there you go. There was a big door in Jerusalem that would open. That's not the best picture, but that kind of gives them the idea that at nighttime, the gate door would open wide, would allow camels and wagons and big things to enter Jerusalem. But in the evening or on the Sabbath, they would only open a small door in the gate, and they called that the Eye of the Needle. Tell them to keep looking. Sorry. Even we have in India also like that doors. సో ఒక పెద్ద డోరు, పెద్ద ద్వారం ఉండిద్దండి. ఆ ద్వారంలో దాన్ని మూసేసి దాంట్లో ఇంకొక చిన్న డోర్ ఉండేది. ఆ చిన్న డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కొక్క మనిషి లోనికి వెళ్ళాల్సి వస్తుంది. So in the thinking that what Jesus was referring to was this small door that was in the gate that would be only opened on the Sabbath or only opened in the evening, that for a camel to pass through that door, the camel would have to be totally unladen of all of its goods. It would have to kneel down on its knees, and maybe then could you squeeze the camel through that opening. కాబట్టి ఈ డోర్ మరి ఆ డోర్ అంటే కొత్త ఈ పెద్ద ద్వారం మూసివేసి చిన్న ద్వారం పెట్టినప్పుడు దానిలో నుంచి ఒకవేళ ఒంటె వెళ్ళాలి అన్నప్పుడు ఒంటె మరి ఎంతో జాగ్రత్తగా తనను తాను తగ్గించుకొని అంటే ఒరుచుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. And that's an easy analogy then to consider that the camel, just as the man would have to unload all of his earthly possessions, and he would then have to kneel down, he would have to humble himself. There you go. That's a better picture right there. Yeah. Okay. The camel would have to be unloaded of all of its stuff, and then the camel still could not walk through that door. He would have to kneel down and be, helped through that door. And it gives you a picture of what the young ruler lacked. He lacked to bow down, to repent and kneel down and relieve himself of all the things
in this world that were more important than God. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో మనం చూస్తున్నాం పెద్ద ద్వారాన్ని మూసివేసి ఒక్కొక్క వ్యక్తి పోయేటట్టుగా చిన్న ద్వారాన్ని తెరిచారు. దాన్ని మరి సూది బెజ్జంపు ద్వారం అంటారు. అది యెరూషలేములో ఉంది. ఈ ద్వారంలోకి ఒంటె వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఒంటె మరి అది ఉన్న స్థితిలోనే ఉంటే పోలేదు. కాబట్టి తనను తాను తగ్గించుకొని, అంటే వంగి కాళ్ళు వంచి చిన్నగా తల వంచుకొని ఆ డోర్కి తగినట్టుగా తనను తాను అడ్జస్ట్ చేసుకుంటే మాత్రమే లోనికి వెళ్ళగలుగుతుంది. అంటే దాని అర్థం ఏమొస్తుందంటే, మరి దేవుని ముందు మోకరించి తనను తాను తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే లోనికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మనకు అర్థమవుతా ఉంది. Now there is another theory out there that in the original scripture, the word that was used was Kamala, like Camala, and it could mean camel, but at the same time it could also mean rope, which would mean it is impossible to pass a rope through the eye of the needle. కాబట్టి ఇక్కడ దీన్ని హీబ్రూ భాషలో ఈ డోర్ని ఇంకొక మాట కూడా అంటాడు. సీతో ప్రారంభమయ్యే కమలా అని అంటే కే కాదండి, సీతో ప్రారంభమైంది. దాని అర్థం ఏంటంటే మరి తాడు అని. కాబట్టి సూది బెజ్జంలో మరి యొక్క దారం కాకుండా తాడు జారటం అసాధ్యం అని అర్థం వస్తా ఉంది. But Jesus did make the point that it is this thing that he is describing. He says, with men it's impossible, Matthew 19:26. With men this is impossible. So maybe the true meaning of the verse was passing a whole camel through the eye of the needle, because that would be totally impossible. He says, the disciples ask him then, who then can be saved? And Jesus says, with men this is impossible, but with God all things are possible. ఇవన్నీ చెప్పిన తర్వాత శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి అయితే ఎవరు ఈ పరలోకంలోకి ప్రవేశించగలరు, ఎవరికి సాధ్యం ఇది అంటే, అప్పుడు యేసు ప్రభువు 26వ వచనంలో అన్నాడు, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. So if we look at some other, we'll finish with a few verses. 1 Timothy 6:17. కొన్ని మాటలు చెప్పుకొని మనం ముగించబోతున్నాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక, which chapter? What is the chapter? 1 Timothy 6:17. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుందాం. 17వ వచనం ఈ విధంగా రాయబడింది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. Let's look at James 5:1. మరి అదేవిధంగా యాకోబు 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రాలాపించి ఏడువుడి. 5:2. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను. 5:3. మీ బంగారమును మీ వెండియు తుప్పుబట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. There's a lot of teaching in the New Testament that, if money is your God, then you cannot be saved. కాబట్టి ధనం అనేది దేవుని కన్నా అధికంగా నీ మనసులో గౌరవం ఇచ్చినట్లయితే, అంటే ఎక్కువగా చూసినట్లయితే నువ్వు నిజంగా రక్షించబడినట్లు కాదు, ఏ వ్యక్తి అయినా సరే. So the story is about this important, highly regarded
very well respected young ruler in this Jesus day that humbled himself and kneeled before Jesus to ask him the question, what must I do to be saved? కాబట్టి మరి పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి మరి సమాజంలో ఒక అధికారం కలిగినటువంటి అత్యధిక ధనం కలిగినటువంటి ఒక యవ్వనస్తుడు వచ్చి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగిన మాట ఏంటంటే, నేను పరలోక నిత్య జీవానికి వారసుని కావాలంటే ఏం చేయాలి అని. And the whole story revolves around this question. What good deed must I do to go to heaven, to have eternal life? కాబట్టి నిత్య జీవం పొందుకోవడానికి ఇంకా ఎటువంటి మంచి కార్యాన్ని నేను చేయాలి అని. And Jesus asked him, why do you call me good? Only God is good. కాబట్టి యేసు ప్రభు అన్నారు, దేవుడు ఒక్కడే మంచివాడు కదా, నన్ను ఎందుకు మంచివాడు అని పిలుస్తున్నావు అన్నాడు. If you want to go to heaven by keeping by keeping the rules, then you must not murder, you must not commit adultery, you must not steal, you must not bear false witness, you must honor your father and mother, and then he adds in, you shall love your neighbor as yourself. కాబట్టి ఆయన మరి ఆజ్ఞలన్నీ కూడా నీవు మరి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, ఆ తర్వాత పొరుగువాన్ని ఆశించవద్దు, నీ తల్లిదండ్రులను గౌరవించుము, ఇవన్నీ చేయము అని చెప్తాడు. You know, it's easy. It's interesting to look, and the commandments about God, about loving God and honoring God and putting God as the priority in your life, Jesus never mentions the first three commandments. ఎప్పుడైతే అంటే మొట్టమొదటి 3 ఆజ్ఞలు కూడా దేవుణ్ణి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ఆ 3 కూడా నువ్వు పాటిస్తావు. He mentions the commandments about others. You know, the first commandments are about God, and the other commandments are about our relationship with men, our relationship with each other, our loving our neighbor as ourselves, basically. మొదటి 3 ఆజ్ఞలేమో దేవునితో మనిషికి ఉన్నటువంటి సంబంధం, తర్వాత 3 ఆజ్ఞలు కూడా మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని గురించి రాయబడినది. So the moral of the story was that this young man did not love, he did not put God first in his life. His money and his wealth were his God. కాబట్టి ధనవంతుడు జీవితంలో, యవనస్తుడి జీవితంలో ఏముంది అంటే మొదటి 3 ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవునితో మంచి సంబంధమే కలిగి ఉన్నాడు. తర్వాత 3 ఆజ్ఞలు ఏం చెబుతున్నాయి? మనిషికి ఉన్న సంబంధం. అయితే మనిషితో సరైన సంబంధం కలిగి లేడు, దాంట్లో ఈయన ఫెయిల్ అయిపోయాడు. So, you know, it's commonly thought in many religions, Judaism particularly, Mormonism definitely, probably Hinduism, this is true, that the more wealthy you are, the more God has blessed you. కాబట్టి ప్రతి మన లోకంలో ప్రతి మతంలో కూడా ఏమని బోధిస్తున్నారంటే, నువ్వు ఎంత ధనవంతుడిగా ఉంటే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించినట్టు అని ఒక నమ్మకం లేకపోతే నానుడు మన సమాజంలో ఉంది. So this whole parable is so interesting because it turns man's thoughts that your wealth proves that you were approved by God, and turns it upside down, and Jesus teaching that only the love of God is the most important thing. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి? నువ్వెంత డబ్బు సంపాదిస్తే దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదించినట్టు అనేది. కానీ దేవుని ఉద్దేశంలో నువ్వెంతగా దేవుని ప్రేమిస్తే, దేవుని కోసం ఎంతగా నువ్వు జీవిస్తే అంతగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడ్డావు అని. So that's my lesson for this morning for you pastors and you leaders. And I thought it was I'm very much enjoyed studying that parable, and I thought that you would as well enjoy considering some of the different things that happened to the young man in that parable.
కాబట్టి ఈ యొక్క యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ సంఘటనలో మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి మనం అందరం కూడా మరి దేవుని సేవకులుగా నాయకులుగా ఉన్నాం. And it was my pleasure to bring you that message this morning. I hope you enjoyed that. And let's close with prayer. సో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. Let's go ahead. So Lord, we thank you this morning that you have provided us with this story. And it's a difficult story, Lord. We would all like to be wealthy, but at the same time, we would all desire to put you first in our life. And it's worrisome a little bit that you instruct this young man to sell everything he has and give everything to the poor. That is a worrisome thought in our minds to get to heaven, for that requirement to be placed upon him. But we have to think, Lord, that it was his heart that was hardened, that his idol was money and his riches were his most important thing. So we pray, Lord, that you release us from covetousness of money and covetousness of wealth. And Lord, that we ask that we have some meetings going on today with the Methodists in Nalico, that you bless these meetings, you allow these meetings to be lead many people to Christ, many people can be saved. We see miracles, Lord, of healing, and that your kingdom comes to Nalico today in a powerful way, that your word is powerful, and the miracles that we see are powerful in their testimony. Lord, we pray for these men and these women. We pray for their churches, for their congregations, for those in their congregation that need help and healing. We pray, Lord, for you to rain down riches on these pastors and teachers, Lord, that they may have enough to pay their bills, to buy food, to eat, to put gas in their cars or their motorcycles. Lord, we pray for their children. We pray for you to protect their children. We pray for you to protect their wives, their spouses. We pray, Lord, for their health. We pray, Lord, for their stamina. We pray, Lord, that you fill them with the Holy Spirit, that they may continue to serve you in this land of idols and this land of opposition. Pray for Pastor Solomon. We pray for his leadership and those that are leading this ministry. We pray for all the plans Solomon has to bring the gospel to India among the poor people and among those that need to hear the message. We pray for this ministry. We pray, Lord, that your word can be preached today completely with power. And we thank you, Lord, that you have chosen us to be allowed to serve you. We love you, Lord. We are desirous of your presence. We are desirous of your presence in our lives. We are desirous that you speak to us, Lord. Whether being through your word or we can hear your voice. We thank you, Lord, for all these things, asking these things in the precious name of Jesus Christ, our Savior. Amen. 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 Praise the Lord. Thank you so much. Thank you so much, Jerry. Thank you. Yeah, you're very welcome. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ మలాకి గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. పాస్టర్ మలాకి from పుట్టపర్తి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. సురేష్ మలాకి. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థన చేసుకుందాం. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి మా తండ్రి, కృపగల దేవ, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఇంతవరకు తండ్రి జెరీ రౌసయ్య గారి ద్వారా తండ్రి అనేకమైనటువంటి విషయాలు మాకు తండ్రి మీరు బోధించారు తండ్రి. అయా తండ్రి వినవాడవన్నీ ప్రభువా మా వెనుకలో దాచుకొని తండ్రి అయా మేము కూడా
సరి చేయబడుతూ సరిదిద్దబడుతూ మా యొక్క సేవలో ముందుకు వెళ్ళడానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రత్యేకముగా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి దైవ సేవకుని కుటుంబాన్ని, వారి పరిచర్యను అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రత్యేకముగా తండ్రి మరి సాల్మోన్ సార్ గారి కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి యొక్క అయ్యా 2 రాష్ట్రాల్లో తండ్రి నాయన సేవకులను ఈ విధంగా ఒక తాటికి తీసుకొని వచ్చి ప్రతి శనివారము తండ్రి ఈ విధంగా తండ్రి వాక్యం ద్వారా బలపరుస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ప్రభా ఆ కుటుంబాన్ని పరిచయం మీరు బలపరచమని దీవించమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు. తండ్రి జరీరేవసాయి గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయ్యగారికి తండ్రి ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తితో నింపమని అడుగుతున్నాం. తండ్రి మరి ఎందు నిమిత్తమైతే తండ్రి యొక్క ఇండియాకు వచ్చి ఉన్నారో ఆ పరిచర్యలన్నీ తండ్రి అయా చక్కగా తండ్రి విజయకరంగా జరిగించుకొని అయా నీ నామ మహిమార్థమై ఈ పరిచర్యలు జరగటానికి కృప చూపమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చి మనందరికీ ప్రభు రాకడ పర్యంతము సదాకాలం తోడై ఉండి నడిపించి బలపరచబడును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. అందరికీ మే గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ సేఫ్ అండ్ సెక్యూర్ till we meet next week.